హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వివాదాస్పదమైన విశాఖ గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణల కేసు వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమం, ఒక ప్రొటెస్ట్ నిర్వహించాలని సంకల్పించింది. ముఖ్యంగా వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, వైసీపీ నేత కేకే రాజు, మొత్తం వైసీపీ యంత్రాంగం మొత్తం దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా ఈ నెల 30వ తేదీన ఏదైతే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి ఒక తీర్మానం చేసి ఏదైతే గీతం యూనివర్సిటీ ఆక్రమణలో ఉందో 5,000 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూమి 54.79 ఎకరాలు, ఈ భూమికి సంబంధించినటువంటి రెగ్యులరేషన్ చేసి తిరిగి ఆక్రమణలో ఉన్నటువంటి భూమిని గీతం యూనివర్సిటీకి కట్టబెట్టే విధంగా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ జీవీఎంసీలో ఈ మేరకు ఒక తీర్మానం చేసేందుకు రంగం సిద్ధమైంది. సో ఇప్పుడు వైసీపీ దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్ధమైంది. వైసీపీ నేతలు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ శ్రేణులతో పాటు ఇతర ప్రతిపక్షాలని, తర్వాత ముఖ్యంగా ప్రజా సంఘాలని కూడా కలుపుకొని ఈ నెల 30వ తేదీన విశాఖలోని గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమానికి పిలుపిచ్చింది. వాస్తవానికి గీతం యూనివర్సిటీ ఇప్పటికే 72 ఎకరాల విలువైనటువంటి భూమి ఏదైతే 10,000 కోట్ల విలువ చేస్తుందని చెప్పి తెలుస్తుందో, ఈ భూమి ఇప్పటికే గతంలో ఉన్న ప్రభుత్వం ద్వారా గీతం యూనివర్సిటీ ఇప్పటికే రెగ్యులరేషన్ చేసుకుని తన ఆధీనంలో తెచ్చుకుంది. ఇప్పుడు కొత్తగా మరో 5,000 కోట్ల విలువైనటువంటి 54.79 ఎకరాల భూమిని ఆక్రమించుకుంది. ఈ భూమి తమ ఆధీనంలో ఉందని చెప్పి గీతం యూనివర్సిటీ అధినేత, గీతం యూనివర్సిటీ చైర్మన్, విశాఖ ఎంపీ స్వయన నందమూరి బాలకృష్ణ అల్లుడు అయినటువంటి భరత్ ఈ విషయాన్ని అంగీకరించారు. మా ఆధీనంలో ఉంది, ఇప్పుడు దీన్ని రెగ్యులరైజేషన్ చేసుకుంటే తప్పేంటనే విధంగా ఆయన ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 72 ఎకరాల విలువైన భూమి ఏదైతే 10,000 కోట్ల పైగా విలువ చేస్తుందని చెప్పి భావిస్తున్నారో, ఈ భూమి ఇప్పటికే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ద్వారా రెగ్యులరైజేషన్ చేయించుకున్న పరిస్థితి. ఇప్పుడు కొత్తగా మరో 54.79 ఎకరాలు భూమిపై కన్నేశారు. ఇప్పటికే గీతం యూనివర్సిటీ ఆక్రమించుకుంది. సో దీన్ని కూడా రెగ్యులరైజేషన్ చేయించుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. జీవీఎంసీలో ఈ మేరకు తీర్మానం చేయించుకునేందుకు రంగం సిద్ధమైంది. సో ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు కానీ, వైసీపీ నేతలు ముఖ్యంగా బొత్స సత్యనారాయణ కానీ, కురసాల కన్నబాబు కానీ, గుడివాడ అమర్నాథ్ కానీ అందరూ డిమాండ్ చేస్తున్నది ఒకటే, తక్షణం కమిషనర్ ఈ ప్రపోజల్ను విత్డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఏదైతే ఆక్రమణలో ఉందో ఆ భూమిని తిరిగి ప్రభుత్వం తన ఆధీనంలో తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఈ దిశగా ప్రయత్నాలు చేయకపోతే మాత్రం తమ ప్రొటెస్ట్ మరింత ఉధృతంగా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఈ విషయాన్ని పార్లమెంటు స్థాయికి, ఢిల్లీ స్థాయికి కూడా తీసుకువెళ్తామని కురసాల కన్నబాబు హెచ్చరించిన పరిస్థితి. సో ఓవరాల్గా వైసీపీ పెద్ద ఎత్తున గీతం యూనివర్సిటీ ఆక్రమణల వ్యవహారంలో ఒక ప్రొటెస్ట్ చేసేందుకు నిర్ణయించింది. ఈ నెల 30వ తేదీన పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం జరగనుంది. వాస్తవానికి గీతం యూనివర్సిటీపై ఇదొక్కటే కాదు, గీతం యూనివర్సిటీకి సంబంధించినటువంటి మరో వివాదం కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఇదే గీతం యూనివర్సిటీకి సంబంధించినటువంటి తెలంగాణలో కూడా రంగారెడ్డి జిల్లాలో ఒక బ్రాంచ్ ఉంది. ఈ బ్రాంచ్ దాదాపు 20 సంవత్సరాలుగా విద్యుత్ బిల్లు కట్టలేదని చెప్పి డిస్కమ్ నోటీసులు పంపిస్తున్నా సరే పట్టించుకోలేదు. ఆ కరెంటు బిల్లు కూడా దాదాపు ఏకంగా ఈ 120 కోట్ల, అంటే ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా కరెంటు బిల్లు ఎగ్గొట్టారంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఈ విషయంపై డిస్కమ్ నోటీసులకు సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైంది. సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా తొలి దశలో 59 కోట్ల బిల్లుల్ని, విద్యుత్ బకాయిల్ని చెల్లించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన పరిస్థితి. సో ఓవైపు రంగారెడ్డి జిల్లాలోని గీతం యూనివర్సిటీలో విద్యుత్ బిల్లుల బకాయిలు పడడం, విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడం ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఏపీలోని విశాఖలో ఉన్నటువంటి గీతం యూనివర్సిటీ మెయిన్ బ్రాంచ్లో ప్రభుత్వ విలువైన భూముల్ని ఆక్రమించుకుంటూ పోతోంది. ఇలా గతంలో కూడా 72 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత దీన్ని క్రమబద్ధీకరించుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా మరో 54.79 ఎకరాలను ఆక్రమించుకున్నారు. దీన్ని కూడా క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ప్రజా సంఘాలతో కలుపుకొని పెద్ద ఎత్తున ఈ విషయంపై ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు.
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ఒక ఎంపీగా ఉండి ప్రభుత్వ అధినేత ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కుటుంబానికి సంబంధించిన అత్యంత సన్నిహిత బంధువుగా ఉన్నటువంటి భరత్ చేస్తున్న నిర్వాకంపై ఇప్పుడు ప్రజా సంఘాలు కానీ ప్రజల నుంచి కానీ పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు వెల్లువెత్తుతున్న పరిస్థితి.